భక్తి ప్రేక్షకులకు నమస్కారం. మనకు ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. పాల్గొన మాసంలో హోలీ పండుగకు ముందు వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. కొందరు అమలకి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఉసిరి చెట్టుకు పూజలు చేస్తే చాలా మంచిది. మహావిష్ణువు ఈ రోజున ఉసిరి చెట్టులో కొలువు తీరి ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. మహాలక్ష్మి, కుబేరుడు కూడా ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు సమీపంలో నివాసం ఉంటారట. రాధాకృష్ణులు కూడా హోలీకి ముందు వచ్చే ఈ ఏకాదశి రోజునే ఉసిరి చెట్టు కింద రాసలీలలాడతారట. ఈ పండుగ రోజుకు ఓ పరమార్థం ఉంది. పూర్వం చిత్రసేనుడు అనే రాజు ప్రజలను కన్న బిడ్డల్లా చూసుకునేవాడు. ఆయనతో పాటు రాజ్యంలోని ప్రజలు క్రమం తప్పకుండా అమలక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు. ఓసారి వేట కోసం అడవికి వెళ్లిన చిత్రసేనుడు దారి తప్పి రాక్షసుల చేతిలో చిక్కుకున్నాడు. వారు చిత్రసేనుడిని బంధించి తమ స్థావరానికి తీసుకెళ్తారు. స్పృహ తప్పి పడిపోయిన చిత్రసేనుడి శరీరం నుంచి ఓ కాంతి పుంజం బయటికి వచ్చి ఆ రాక్షసులను హతమరుస్తుంది. కాసేపటికి మెలకువలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసుల మృతదేహాలను చూసి ఆశ్చర్యపోతాడు. నువ్వు చేసిన అమలక ఏకాదశి వ్రతమే నీ ప్రాణాలను కాపాడింది అని ఆకాశవాణి పలుకుతుంది. ఇది తెలుసుకున్న ప్రజలు అప్పటి నుంచి రాజుతో పాటుగా ప్రజలంతా ఒకే ఉసిరి చెట్టు కింద అమలక వ్రతాన్ని చేయడం ప్రారంభించారు. ఈ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో ఉసిరి చెట్టును పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. అవకాశం ఉన్నవారు ఉసిరితో చేసిన వంటకాలు తిన్నా, ఉసిరిని దక్షిణంతో కలిపి బ్రాహ్మణులకు దానం ఇచ్చిన మంచి ఫలితాలు లభిస్తాయి.